నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్దల సభకు సమయం ఆసన్నమైంది. ఐ మీన్ రాజ్యసభకి నామినేషన్లు త్వరలో రాబోతున్నాయి. దానికి ఆల్రెడీ తెలంగాణలో ఎవరెవరు అనేది ఖరారైంది. ఏకగ్రీవ ఎన్నిక అయిపోయింది. అంటే బేస్డ్ ఆన్ సీట్లు, అసెంబ్లీ సీట్లు, అలాగే ప్రజాప్రతినిధులకు సంబంధించి. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎలాగా వైకాపాకు సంబంధించిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ ఎవరు, తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళు ఉన్నారు. వాటితో పాటు ఒక ఆయన సానా సతీష్ టీడీపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ పదవీ కాలం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ 4 ఈసారి కూడా, అంటే 3 వైకాపా, ఒక టీడీపీ ఉంది కాబట్టి ఆ 4 కూడా, వైకాపా కూడా టీడీపీ అయిపోతున్నాయి. ఎందుకంటే మొత్తం 164 కాబట్టి 4 కూడా కూటమికే దక్కుతున్నాయి. ఈ 4లో 2 టీడీపీకి, చెరో ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, ఒకటి రాజ్యసభ సీట్లు సర్దుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఏకగ్రీవం బీజేపీ అధిష్టానం చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. అది ఎవరు అనేది కూడా బాగా సుపరిచిత వ్యక్తి అవబోతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే సానా సతీష్ గారికి మరలా రెన్యూల్ చేసే అవకాశం ఉంది. ఇంకో సీటు మీద పోటీ ఉంది. ఇకపోతే జనసేనకు సంబంధించి మళ్ళీ విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేదు, జనసేనకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారు, నాగబాబు గారిని పంపిస్తారా, లేదంటే నాగబాబు గారిని ఇక్కడే ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇదే అవుతుందా అని రకరకాల విమర్శలు అయితే ఉన్నాయి. ఇకపోతే టీడీపీకే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం ఎందుకు అవుతుందంటే, కూటమిలో సర్దుబాట్లు చేయాల్సి వస్తే వాస్తవానికి అక్కడున్న సీట్ల పరిధి ప్రకారము టీడీపీకి 3 ఇవ్వాలి. అది ఆ ఉన్న ఒకటి జనసేన, బీజేపీ ఏదో సర్దుబాటు చేసుకోవాలి. బట్ కూటమిలో అన్నీ సామరస్యంగా వెళ్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై ఒకసారి పునరాలోచించి బీజేపీకి, జనసేనకి చెరో ఒకటి ఇచ్చి టీడీపీకి 2 పెట్టుకున్నారు. ఒకటి మరలా సానా సతీష్ గారిని రెన్యూలు చేస్తే, రెండోది ఎవరికి, రెండో దాంట్ మీద చాలామంది సీనియర్లు, జూనియర్లు ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. అంటే ఒక పదవితో పాటు నామినేటెడ్ పోస్ట్ కానీ, లేదంటే పార్టీలో ఒక కీలకమైన పోస్టుతో పాటు ఒక పెద్దల సభ పోస్ట్ కానీ, ఒక ఎమ్మెల్సీ మండలి పోస్ట్ కానీ ఏవో ఒకటి ఉంటే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం. కొంచెం హోదా, డిగ్నిటీ అంతా బాగుంటుందని. కానీ కూటమి ప్రభుత్వం సెంట్రల్లోనూ ఇక్కడో కూటమి ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. బట్ రెబల్గా మారాల్సిన అవసరం అయితే లేదు. అయితే రెండో సీటు ఎవరు అనేది రకరకాలుగా వినిపిస్తుంది. అందులో రేసులో కిలారు రాజేష్, అంటే లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు, అలాగే చింతకాయల విజయ్, ఆయన కూడా మరొక అత్యంత సన్నిహితులు, తర్వాత మహాజన్ రాజేష్, ఈయన కూడా ఉన్నారు. బట్ వీళ్ళలో ఎవరికి ఇస్తారు ఏంటి అంటే, చింతకాయల విజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ గారు అంటే టీం అంటే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి తనయుడిగా చింతకాయల రవి, అలాగే యువతకి, అలాగే యువగళం పాదయాత్ర టైంలో కానీ లోకేష్ అనే టీంలో చురుకుగా పార్టిసిపేట్ చేయడంలో చింతకాయల విజయ్ బాగా కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఎక్కువ అవకాశాలు ఆయనకే వినిపిస్తున్నాయి. కిలార్ రాజేష్ కూడా తక్కువ కాదుండోయ్, బట్ ఆయన కూడా వినిపిస్తుంది. బట్ అధిష్టానం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది చాలా ఆసక్తితో పాటు ఉత్కంఠ కూడా ఉంది. చూద్దాం మరి పెద్దల సభకు వీళ్ళలో రెండో సీటుకి ఎవరిని పంపించబోతున్నారనేది సర్వత్రా చర్చ జరుగుతుంది. మీకు ఎవరికిస్తే బాగుంటుందో మీరు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి ప్లీజ్.